దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం. అనంతగిరి హిల్స్ వస్తే 15 కిలోమీటర్లలో నీటి మధ్యలో ఉన్న శివుడి ఆలయం దర్శనం చేసుకోవచ్చు. మన హైదరాబాద్కి దగ్గరలో దట్టమైన అడవిలో చుట్టూ నీటి మధ్యలో ఉండే శివలింగం ఈ ఆలయంలో ఉంది. రాముడిచే ప్రతిష్ఠించబడిన కోటి లింగాల్లో ఈ శివలింగం ఒకటి. ఎటువైపు చూసినా దట్టమైన చెట్లు, మధ్యలో ఒక నీటి గుండం, ఆ నీటి గుండం మధ్యలో శివలింగం. ఇలా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఈ ఆలయం ఊరికి బయట చుట్టుపక్కల ఇక్కడ గుడి ఉన్న ఆనవాళ్లే కనిపించవు. అనంతగిరి హిల్స్ వస్తే వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ని తప్పకుండా దర్శనం చేసుకున్నారు. వికారాబాద్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో కూడా తెలుపబడింది. త్రేతాయుగంలో వైబంధక ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళట ఈ అడవిలో. అదే సమయంలో రాముడు ఇటువైపుగా వెళ్తుండగా ఋషులు రాముడిని చూసి నమస్కరించుకుంటారు. రాముడు మీకు ఏం కావాలో కోరుకోమనగా అప్పుడు వైబంధక ఋషి, నేను ఇక్కడ ఎప్పటి నుంచో శివారాధన చేసుకుంటున్నాను, కానీ నాకు ఇక్కడ పూజ చేసుకోవడానికి శివలింగం లేదు అంటాడు. అప్పుడు రాముడు తన సొంత చేతితో సైకతలింగాన్ని చేసిస్తాడు. అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ ఈ శివలింగం పూజలు అందుకుంది. తర్వాత కలియుగంలో దామన్న, గుండన్న అనే 2 రైతులు పొలం దున్నుతుండగా ఈ శివలింగం కనిపించిందంట. వీళ్ళు ఈ శివలింగాన్ని బయటకు తీసి పూజలు చేయటం మొదలుపెట్టారు. అలా ఆ రైతులకు ఈ శివలింగం కనిపించడం వల్ల వారిద్దరి పేరు వచ్చేలా ఈ ఆలయానికి దామగుండం అని పేరు వచ్చింది. నీటి గుండంలోకి వెళ్లే ముందు ఇక్కడ వినాయక విగ్రహం ఉంటుంది. ఈ నీటి గుండంలో సంవత్సరంలో 365 రోజులు నీళ్లు అదే మట్టంలో ఉంటాయి. మనం ఏదైనా కోరుకొని ఈ కోనేరుకు ఒకవైపు నుంచి ఇంకో వైపుకు రాయి వేస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఒకవైపు నుంచి ఇంకో వైపుకు రాయి విసరలేకపోయారంట. ఆలయం బయటనే గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది. అలానే పాత సత్రం కూడా ఉంటుంది. అప్పట్లో ఈ సత్రాన్ని బాటసారులు వాడుకునేవారంట. కానీ ఇప్పుడు మాత్రం శిథిలమైపోయింది. ఈ నీటి మధ్యలో నుంచి శివలింగం దగ్గరికి వెళ్ళొచ్చు. నీళ్ళలో కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. ఈ దామగుండం టెంపుల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి 65 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్లో రావచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉండదు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్ళే రూట్లో మన్నెగూడ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. ఆ క్రాస్ దగ్గర నుంచి 4.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో దామగుండం ఆర్చ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పుదూర్ విలేజ్ మీదుగా వెళ్ళాలి. 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. పుదూర్ విలేజ్ దాటిన తర్వాత రూట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అండ్ ఇక్కడికి వెళ్ళే రూట్ సరిగ్గా ఉంటుంది. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.